అన్నా చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు డెవలప్మెంట్స్ అనేవి ఏం చేశారు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి ముందు ప్రధాన ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఏదైతే ఉందో మన జరిగిన చిలుకూరుపేట బహిరంగ సభలో సాక్షాత్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. మేము తెస్తాం ప్రత్యేక హోదా, మేము తీసుకొస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, ఎందుకు అసలు చెప్పలేకపోతున్నారు, ఎందుకు అడగలేకపోయారు ఆ సభలో మోడీ గారిని? వీళ్ళు 15 సంవత్సరాల నుంచి ఆయన చేశాడుగా. చంద్రబాబు నాయుడు ఏంది అప్పుడు తెచ్చాడా? తేలేదుగా. రాజధాని అని పెట్టి స్థలాలు మొత్తం భూములు మొత్తం పేదలకు లాక్కుని మొత్తం అమ్మదింగిండు. ఏముంది ఇంకా ఆయన చేసేది? మరి ఇప్పుడు అట్లయితే ఒకసారి చూడండి అంటున్నాడు, జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తా అన్నాడు చంద్రబాబు. ఆడిచ్చాడు, అంతకుముందు చేశాడుగా. రుణమాఫీ చేస్తాను చేయలా. జగన్ గారు నేరుగా ఆయన ఖాతాల్లోనే మన ఖాతాల్లోనే పడుతున్నాయి జగన్ గారు వేసిన పథకాలు మొత్తం. ఎక్కడా లంచాలు లేకుండా, రూపాయి కూడా లంచాలు లేకుండా ఖాతాలు మొత్తం ఖాతాల్లో పడిపోతున్నాయి. ఇలా డబ్బులు ఇవ్వడం ఎందుకు, దండగా ఏం చేయను అన్నాడు కన్నా చంద్రబాబు. డబ్బులు ఇవ్వడం దండగా ఏముంది? పేదల కోసం వేస్తాడు, అభివృద్ధి కోసం వేస్తాడు. మరి రాష్ట్రం నాశనం అయిపోతుంది, అప్పులుగా మారుస్తున్నాడు జగన్ అన్నాడు చంద్రబాబు. అప్పులుగా మారేది అంతకుముందు వచ్చినప్పుడు ఈ పథకాలను ఆయన పెట్టిండ పెట్టలేదుగా. ఏమైనా తెచ్చినాయి ఇవన్నీ ప్రజల కోసం పెట్టినాయి, ఇవన్నీ నేరుగా వాళ్ళ ఖాతాల్లో పడుతున్నాయి. అంతకన్నా కావాల్సిన ఏముంది ప్రజలకి? వాళ్ళు ఎంతమంది పొత్తు గెలిచినా ఒప్పేమని చెప్పు. జనాలు ఓటింగ్ చేయాలి కానీ వాళ్ళు ఎంతమంది కలిసినా ఏముంది? మరి సూపర్ 6 అంటున్నాడు, 6 గ్యారెంటీలు అంటున్నాడు. మీరు ఎంతమంది అయినా పిల్లలు అంటే మీ పిల్లలు కోట్లు చేస్తే అమ్మకం వందనిస్తా అన్నాడు, గ్యాస్ సిలిండర్లు అన్నాడు, ఫ్రీ బస్సులు అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇచ్చేవాడు 15 సంవత్సరాల నుంచి ఏమైంది? అది కదా, 15 సంవత్సరాల నుంచి ఆయన చేశాడు, ఏమైంది? నమ్మం అంటావు చంద్రబాబుని? నమ్మం. మరి జగన్ నమ్ముతావా? నమ్ముతాం. ఎందుకు జగన్ అంత గట్టి చూద్దాం నమ్ముతావు అని? నమ్ముతాం అంటే 45 సంవత్సరాలకి 18,500 పడ్డాయి మా అమ్మకి. పెన్షన్ నేరుగా ఎటు కాలనీకి పోకుండా ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు 7 చెప్పిన చేస్తాను అంటున్నావు జగన్. చెప్పినవి అన్నీ చేశాడు, అందుకని మా ఓట్లు మాత్రం ఆయనకే. ఇక్కడ బ్రహ్మనాయుడు గారు ఎలా ఉంది వినుకొని ఎదుర్కొన్నాం? నెంబర్ 1. గాయట రోడ్లు కానీ, చెరువుల్లో నీళ్లు కానీ, మంచినీళ్ళకి పథకం. ఇదివరకు బిందెలు తీసుకొని కొట్టుకునే వాళ్ళు ఆడవాళ్ళు, ఇప్పుడు మంచినీళ్ళు ఇబ్బందే లేదు. ఇంటింటికి కుళాయి నెంబర్ 1 చేస్తాడు. గెలుస్తారంటారు బ్రహ్మనాయుడు గారు? కాదు, ఇప్పుడు ఆయన గట్టిగా చెప్తున్నావు. 55,000 ఓటింగ్, 55,000 మెజార్టీ వచ్చింది.